రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొంటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అనే దానిని ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనము చేయవలసిన ఉత్తమమైన దాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడంట. ఏంటది? న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే అడుగుతున్నాడంట దేవుడు. న్యాయము తప్పి నీవు ప్రవర్తించకూడదు. ఇతరుల పట్ల అన్యాయముగా నీవు ప్రవర్తించకూడదు. అలాగే కనికరమును నీవు ప్రేమించాలంట. జాలి, దయ, కనికరము ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాయి. అవి దేవునికి నిన్ను ఇష్టునిగా చేస్తాయి. ఎందుకంటే దేవుడు కూడా మన యందు జాలి పడుతున్నాడు, కనికరము చూపిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయంగా మన పట్ల నడుచుకుంటూ మనలను కూడా కనికరిస్తూ మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాగునే ఆయన స్వభావాన్ని ధరించుకొని ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దేవుని ఎదుట ఎల్లప్పుడూ నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నప్పుడు సమస్తము కంటే దేవుడు అత్యధికుడు అని ప్రతి విషయంలోనూ నీవు గుర్తించి మెలకువగా ఉండి ప్రవర్తించినప్పుడు సమస్తము ఉత్తమమైన కార్యాలే నీవు చేస్తావంట. దానికి వేరొక నియమం అనేది లేదు. ఇక నీవు త్రోవ తప్పి వెళ్ళిపోవుట అనేది సంభవించదు. ఎందుకంటే ఈ రీతిగా నీవు చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఉత్తమమైనటువంటి కార్యాలు. ఇది దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి కార్యాలు, నీవు అనుసరించాల్సినటువంటి జీవన విధానము. అందుకే మనుష్యుడికి ఉత్తమమైనది ఏంటో ఆయన తెలియజేసేసి ఇలాగ నీవు ఉండు, నేను నిన్ను ప్రేమిస్తాను, ఇష్టపడతాను అని దేవుడు చెప్తున్నాడు. ఏంటంట? మరొకసారి న్యాయముగా నడుచుకుంటా. ఎల్లప్పుడూ న్యాయమును అనుసరించి మనం నడుచుకోవాలి తప్పిస్తే న్యాయము తప్పి ప్రవర్తించకూడదు. ఎప్పుడైతే న్యాయము తప్పి ప్రవర్తిస్తామో మన యొక్క నీతి, పరిశుద్ధత దెబ్బతింటాయి. ఎవడూ కూడా పరిశుద్ధుడిగా లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యము అని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు కదా. కాబట్టి న్యాయమునకు, నీతికి, పరిశుద్ధతకు కూడా సంబంధం ఉన్నది. అందుకే న్యాయము తప్పి ప్రవర్తించకూడదు. కనికరాన్ని ప్రేమించాలి. ఎల్లప్పుడూ కనికరము చూపించుట అత్యుత్తమము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కనికరము చూపించుట అత్యుత్తమము. ఎందుకంటే మనం అనేక సార్లు కోపపడుతూ ఉంటాం. ఇతరులు చేసే పనులకు మనకు కోపం రావటం సహజమే. అయితే వారు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా కనికరము చూపించాల్సిందే. శత్రువు అయినా సరే మనము కనికరము చూపించాల్సిందే. కనికరాన్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉండమని దేవుడు సెలవిచ్చాడు. అలాగే దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. నిన్ను నీవు నీ దేవుని ఎదుట ఎల్లప్పుడూ తగ్గించుకోవాలి. మొదట్లో అనేకులు చక్కగా తగ్గించుకునే ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుడు హెచ్చించారో ఇక దేవుణ్ణి మర్చిపోయి అంతా తమ యొక్క జ్ఞానం వల్ల, తమ తెలివి వల్ల, సామర్థ్యం వల్ల వచ్చిందని గొప్పలు చెప్పుకుంటూ దేవుని నామాన్ని అసలు ప్రస్తావించరు. ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది. కాబట్టి మనమైతే ఎలాగ ఉండవద్దు. దేవుడు మనకు స్పష్టంగా తెలియజేసిన ప్రకారము మన ప్రవర్తన మార్చుకొని దేవుడు అడిగింది మనము చేసి ఆయనకి ఎల్లప్పుడూ ఇష్టలుగానే ఉందాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో తండ్రి, మరి ఎలాగ మేము జీవించాలని తెలియజెప్పినందుకు వందనాలు తండ్రి. దీని ప్రకారం మేము నడుచుకునేటట్లు కృప చూపించండి. న్యాయముగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమిస్తూ, దేన మనస్సు కలిగి నీ ఎదుట మేము ప్రవర్తించేటట్లు ప్రతి ఒక్క బిడ్డకు బుద్ధి, జ్ఞాన, వివేచన గల హృదయాన్నిచ్చి దాని ద్వారా నీవిచ్చే అత్యధికమైన బహుమానములు ప్రతి ఒక్కరూ పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేటట్లు కృప చూపించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.